Proverbs chapter 3 verses 11 and 12. My son, do not despise the Lord's discipline, or be weary of his reproof. For the Lord reproves him whom he loves, as a father the son in whom he delights. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకిష్టమైన కుమారుని చెడు మార్గంలో నడవకూడదని గద్దిస్తూ ఉంటాడు, గుణపరచటం కోసం లేదా తనని మంచివానిగా తీర్చిదిద్దటం కోసం గద్దిస్తూ ఉంటాడు. అలాగే ఈ దేవుడు కూడా మనల్ని గద్దించి బాగు చేయవారుగా, మంచి మార్గంలో నడుపువారుగా ఉంటారట. మరి వాక్యం వించిన సహోదరి సహోదరుడా, ఇలాంటి దేవుడు నీకు ఉన్నాడా? ఆలోచిద్దాము.